రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్ చైర్మన్. ఈరోజు ఈ యొక్క పాత్రికేయ మిత్రుల ఇంటలెక్చువల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడానికి బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే మందకృష్ణ మాదిగ గారు ఎత్తుకున్నటువంటి నినాదంపై ఆయన భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి పార్టీకి మద్దతు పలకడం, మనువాదానికి మద్దతు పలకడం, ఏదైతే బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ముందు ఈ భారతదేశంలో ఈ దేశంలో అమలవుతున్నటువంటి మనువాద రాజ్యాంగాన్ని మళ్ళీ తల మీద ఎత్తుకోవడం, ఇవన్నీ చూసి చలించిపోయి ఈ యొక్క మందకృష్ణ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం తప్పు అని తెలంగాణ యావత్ మాదిగ సమాజానికి తెలిపాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క నా వేషధారణ వేయడమైనది. ముఖ్యంగా ఈ రోజు నేను ఈ మోదీకి ముంత గుడ్డికి చాట రోషి కట్టుకొని రావడానికి బలమైన కారణం ఏంటంటే మా యొక్క జాతిపిత మాదిగ జాతిపిత అని చెప్పుకున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు ఇగో ఈ మనుధర్మ శాస్త్రం ఎత్తుకోవడం జరిగింది. ఇది స్వాతంత్రం రాకముందున్నటువంటి భారతదేశానికి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం వల్ల ఈ రాజ్యాంగం అమలైతే మాదిగ జాతికి పట్టే గతి ఇట్లా ఉంటుందని చెప్పే ఉద్దేశమే నా ఈ వేషధారణ. ఈ యొక్క మెయిన్ ప్రజలకు అమాయకులైనటువంటి మా జాతికి గత 30 ఏళ్ళుగా మోసం చేస్తూ ఉన్నారు. ఆఖరిగా మనువాదాన్ని ఎత్తుకొని మమ్మల్ని మనువాదం తీసుకుని మాదిగ వారలోకి మనువాదాన్ని స్వాగతిస్తున్నటువంటి మందకృష్ణను హెచ్చరించాలనే ఉద్దేశంతో ఈ వేషధారణ. ఒకసారి ఆలోచించాడు, ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎత్తుకుంటే ఈ వేషం వస్తుంది. ఇగో బాబాసాహెబ్ మా దేవుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ బుక్కును, ఈ రాజ్యాంగాన్ని, బైబుల్, ఖురాను, గీతా కంటే గొప్పదైనటువంటి ఈ బుక్కును ఎత్తుకుంటే ఇగో అన్నలాగా చూటేసుకుంది వచ్చని ఉదాహరణ చెప్పడానికి ఈ వేషధారణ. ఇది చూడండి, మీరు గమనించండి. ఎందుకు సపోర్ట్ ఇచ్చినావు అంటే ఏబిసి వర్గీకరణ అంటాడు. 30 సంవత్సరాలుగా అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి. మీరు గమనించినట్టయితే ఒక ఎస్టీ నాయకుడు రవీంద్ర నాయక్ అని ఒక ఎంపీ ఇక్కడ ఉన్నటువంటి లంబాడి సోదరులకు ఓసీ కోటాలో ఉండేవాడు. ఆయన పక్కన కర్ణాటకలో ఉన్నటువంటి ఎస్టీలకు ఉన్నారు, మాకు కూడా ఎస్టీ రావాలని ఆ రోజు ఇందిరాగాంధీతో ఎంపీగా నిలబడి శ్రీ మాజీ ఇందిరాగాంధీతో కొట్లాడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీ సోదరులను లంబాడా సోదరులను ఎస్టీగా మార్చిన ఘన చరిత్ర రవీంద్ర నాయక్. మీరు ఎందుకు జరిగిందంటే తెలంగాణ ఉద్యమంలో కూడా గత 10 సంవత్సరాలుగా ఉద్యమించినటువంటి ఎంతో ఉద్యమకారులు, దాంట్లో కేసీఆర్ గారు కూడా ఉన్నారు. అందరు కలిసి ఏదైనా లక్ష్యం గట్టిది ఉండాలి, సాధ్యం అవుతుంది. దాని గురించి నువ్వు నీ కుటుంబం బతకడానికి జాతిని తాకట్టు అది తప్పు అని ఈ సందేశం ఈ సందర్భంగా తెలపాలనుకుంటున్నా. ఏదైతే అంబేద్కర్ గారు దీన్ని మా జాతిని కుక్కల కంటే హీనంగా బతికిస్తున్నటువంటి మనువాదాన్ని తగలబెట్టి ఢిల్లీ నది వీధుల్లో ఈ రకంగా తగలబెట్టాడు. ఈ రకంగా తగలబెడితే ఇది కరెక్ట్ కాదు. మందకృష్ణ అయినటువంటి గొప్ప పండితుడు, జ్ఞానవంతుడు, ఇది మంచిది కాదు, మనకి ఇదే బాగుంది, మనం ఇట్లా ముట్టికి చాడ కట్టుకొని ఊరవతల బతుకుడే మంచుకున్నదని మందకృష్ణ గారు సమాజానికి చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మందకృష్ణ మాదిగ జాతికి సమాధానం చెప్పాలి. మనుధర్మ శాస్త్రం కావాలా లేకపోతే బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం కావాలా తేల్చుకోవాలి. మందకృష్ణ గారి సమాజానికి, తెలంగాణకు సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి అంటే అయిపోదు. దాని ఎంత సారాంశం ఏంటి అన్న చెప్పినట్టు మా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టు 10 ఏళ్ళు ఏడమనుకున్నాం. మరి ఎన్నికల రాగానే సీజన్ వస్తుంది. భారతీయ జనతా పార్టీ కులాల మధ్యలో గుంపట్లు పెడుతుంది, మతాల మధ్యలో మంటలు, ప్రాంతాల మధ్యలో పగలు, భాషల మధ్య భావోద్వేగాలు తెచ్చబడుతున్నాడు. భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా మద్దతు ఇస్తారు మీరు? అదే మాదిరిగా ఈ యొక్క మనవాదం మనల్ని వర్ణ వ్యవస్థ తీసుకొచ్చి బ్రాహ్మణవాదం అని, బ్రాహ్మణ తలలో పుట్టినని, శత్రువులు ఉండే గడపలో నుండి ఛాతిలో ఉండని, అదే మాదిరిగా వైశ్యుడని, శూద్రుడని, అతిశూద్రుడిగా వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి మనల్ని అతిశూద్రుడిగా ఊరోతలు పెట్టి కుక్కల కంటే పందుల కంటే హీనంగా చూస్తున్నటువంటి ఈ మనవాదాన్ని ఏ రకంగా ఎత్తుకున్నామని ఈ సందర్భంగా మమ్మల్ని అడుగుతుంది. మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఏబిసిడి అని ఒక 100 పెట్టుకొని 30 సంవత్సరాలుగా సూట్ కేసులు నింపుకుంటూ, కేసులేమో నా అమాయకమైన జాతుల మీద, సూట్ కేసులేమో నీ ఇంటికి, కేసులేమో మా అమాయకులమైన యువత మీద, పదవులేమో నీ ఇంటికి.
కేసులు ఏమన్నా అమాయకులైన మా మాదిగ జాతి బిడ్డల మీద నీ పలుకుబడి పెంచుకునేది నువ్వు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిన్ను తిప్పి కొడితే 100 మీటర్లు బోధి కొట్టి పాతి పెట్టినారు. అయినా బుద్ధి రాకుండా మళ్ళా ఎంపీ ఎలక్షన్ లో బయలుదేరినావు. దయచేసి మీరు మానుకోవాలని ఇలా హెచ్చరిస్తూ, ఖచ్చితంగా మాదిగ జాతి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని, మనం ఖచ్చితంగా రాజ్యాంగం కాపాడుకోవాలి. ఇది లేకపోతే మట్టుకు మన పరిస్థితి దుర్భరంగా ఉంటుందని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.